నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, కృష్ణలంక గాలి సాయి కృష్ణకి సంబంధించిన కేసు అయితే కొంత ప్రభుత్వం వేగంగా అడుగులేస్తుంది. దాని సిట్ విచారణ అయితే ప్రారంభమైంది. సిఓ నాగరాజును కూడా విచారిస్తున్నట్టుగా ఆయన కూడా కొన్ని కీలక అంశాలు వెల్లడిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఒక తాజా డెవలప్మెంట్ ఏంటంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ మాయమవటం. ఇప్పుడు అది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఇది అక్కడ నిజంగానే లాకప్ డెత్ జరిగింది అనేది ఒక కంక్లూజన్కి వచ్చేయటానికి ఇది ఒక సూచనగా, ఇండికేషన్ గా అయితే కనిపిస్తుంది. ఏమంటారు దీని గురించి? ఇప్పుడు ప్రభుత్వం కూడా నెమ్మదిగా సమాజానికి సంకేతాలు ఇస్తుంది. బీ ప్రిపేర్డ్ అన్నట్టు. ఓకే. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ మాయమైంది అంటే ఒట్టిగా ఎందుకు మాయం అవుతుంది? ఇప్పుడు ఒకవేళ బ్రేక్ డౌన్ అయింది అనుకుందాం, ఏదో వైర్లు తెగిరో ఏదో జరిగింది అనుకుందాం, ఒక పూట, ఒక రోజు, 2 రోజులు దాన్ని రిస్టోర్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఆ స్టేషన్ అడ్మిన్దే కదా. అడ్మిన్ ఎవరి కింద ఉంటారు? స్టేషన్ హౌస్ ఆఫీస్ కిందే ఉంటారు కదా. ఏమండి, నేను సీసీటీవీ పాడైతే నేను వెళ్ళి బాగు చేసుకుంటానని సిఏ అడిగాడు అనుకోండి, అంతకంటే పిచ్చే సమాధానం ఇంకోటి ఉండదు. అంతే కదా. మరి సీసీటీవీ ఫుటేజీ సంగతి ఇప్పుడు బయటకు వచ్చింది. ఇక నెమ్మదిగా ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. సిఏని మొన్న సస్పెండ్ చేశారు, వాళ్ళు అరెస్ట్ చేశారు, సిట్ వేశారు. దీనిలో ఇప్పుడు అతను చెప్పాలి ఏం జరిగింది అనేది చెప్పాలి. చెప్తే రేపు 29వ తారీఖు కోర్టులో చెప్పుకోవటానికి ఇతను మామూలుగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏంటి అనేది అక్కడ ఒక నివేదిక ఇవ్వటానికి ఉంటది. ఇప్పుడు సిఏ ఏమి నోరు తెరవకపోతే, ఇప్పుడు నిజంగా నిద్రపోయేవాడిని లేపుతారండి ఎవరైనా, దొంగ నిద్రపోయేవాడిని ఎవరు నిద్ర లేపుతారు? అట్లాగే ఏం జరిగిందో తెలియకోకుండా ఎలా నిర్ధారణకు వస్తారు? ఏం చెప్పినా సిఐ నాగరాజే చెప్పాలి. మరి సిఐ నాగరాజు చెప్పేలాగా లేడు, అందుకే అరెస్ట్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ అయితేనన్నా అతను చెప్తాడు, చెప్తే దాన్ని బట్టి 29వ తారీఖు నివేదిక ఇచ్చుకోవాలి. ఇది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సవాలు, అందుకే అతన్ని అరెస్ట్ చేశారు. పైగా ఈ లోపు ఏం చేశారు అంటే ఒక కొంత యంత్రాంగం మంత్రాంగం నడిపి సిఐ నాగరాజు చాలా గొప్పవాడు, సిఐ నాగరాజు ఉండటం వల్ల విజయవాడ ఎంత ప్రశాంతంగా ఉంది, సో సిఐ నాగరాజుని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని ఒక బ్యాచ్ మొదలయ్యారు. నేను సూటిగా ఒకటే ప్రశ్నించదలుచుకున్నా, ఈ వచ్చిన వాళ్ళల్లో పిల్లల్లో ఎవరి పిల్లలైనా సరే పోలీస్ స్టేషన్లో ఉంటే, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళు మాయమైతే మీకు ఓకేనా? ఇప్పుడు మనం ఒకరికి చెప్పేటప్పుడు మనకు ఆపాదించుకుని చూడాలి. ఇప్పుడు ఎవరి బిడ్డ మాయమైతే ఆ తల్లి ఏడుస్తుంది, మరి మీ బిడ్డ మాయమైతే మీరు ఏడుస్తారుగా ఖచ్చితంగా. అదేమంటే ఇప్పుడు ఇంకా కొంతమంది ఏమంటారంటే, అతనేమి నేరాలు చేయలేదా, అతనేమి ఘోరాలు చేయలేదా? ఎవరు? వంశీకృష్ణ, సాయి కృష్ణ ఏమి నేరాలు ఘోరాలు చేయలేదా అని మాట్లాడుతుంటే, అతను నేరం చేశాడు కాబట్టే పోలీస్ స్టేషన్ దాకా వచ్చాడు. నేరం చేయకపోతే పోలీస్ స్టేషన్కి ఎందుకు పిలుస్తారు? నేరం చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్ లో చంపేయచ్చు అని ఎక్కడన్నా రాజ్యాంగంలో రాసుందా? అలా చంపిన వాళ్ళు కూడా, ఎన్కౌంటర్లు చేసిన వాళ్ళు కూడా చట్టం ముందు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఎన్కౌంటర్ జరిగితే, దిశ ఎన్కౌంటర్ జరిగితే మరి సజ్జనార్ గారు వచ్చి చెప్పుకోవాల్సి వచ్చిందా లేదా కమిషన్ ముందు? అవును. ఎంతటి వాళ్ళైనా ఇక్కడ చట్టం ముందు ఎవరైనా సమానులే అండి. అతను ఆ ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, ఆ చట్టాన్ని అమలుపరిచే వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అతను ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. చట్టం ప్రకారమే నడుచుకోవాలి. శిక్ష వేయాల్సింది కోర్టు, పోలీసులు కాదు. పోలీసులకు ఆ హక్కులు లేవు. పచ్చి రక్తం తాగే వ్యక్తి అయినా సరే స్టేషన్కి వస్తే, నువ్వు రక్తం తాగావు కాబట్టి మేము నీ రక్తం తాగుతాము అంటే కుదరదు. మీరు చేయాల్సింది ఏంటి? రిమాండ్కి పంపించాలి, తర్వాత ఛార్జ్ షీట్ వెయ్యాలి, తర్వాత కోర్టుకు పంపించాలి. ఈ ప్రొసీజర్ ప్రకారం మీరు చేయాల్సిందే. వేరే దీనికి ఇంకొక మార్గమే లేదు. అలా చేయలేదు కాబట్టి ఇవాళ ఈ గందరగోళం అంతా వచ్చింది. మరి
సిఐని ఎవరెంత దగ్గరకు తీసుకున్నారు, ఎవరెంత సిఐ నెత్తి మీద పెట్టుకోవాలని చూస్తున్నారు, సిఐ యొక్క గొప్పలు చెప్పాలని చూస్తున్నారు, అవన్నీ ఎక్కడ పనిచేయవండి. ఇప్పుడు సిఐ అరెస్ట్ అయ్యాడు, ఇతను ప్రశ్నిస్తుంది ఇప్పుడు సిట్టుకి సమాధానాలు చెప్పాల్సిందే. దీనిలో ఇంతే, వేరే ఇంకొకటి లేనే లేదు. ఎందుకు అంటే రేపు 29 కోర్టుకి ఏం చెప్తారు? ఆన్సర్ చేస్తారు. మీరు నేను మీలాంటి నాలాంటి సామాన్యులు కాదు కదా అక్కడ సమాధానం చెప్పాల్సింది, ఒక ప్రభుత్వం చెప్పాలి సమాధానం. అందుకని ఏ ప్రభుత్వం కూడా ఎన్కౌంటర్ చేయమని చెప్పదండి. ఏవో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆపరేషన్ కగారు అట్లాంటి విషయాల్లో తప్పితే ఎన్కౌంటర్లు చేయమని చెప్పదు. కానీ ఎవరైనా ఎన్కౌంటర్ చేస్తే దాని సందర్భాన్ని బట్టి కప్పిపుచ్చుకుంటుందేమో కానీ ప్రభుత్వము చెయ్యమని అయితే ఏం చెప్పినా చట్ట ప్రకారం చట్టానికి దొరకకూడదు. ప్రభుత్వం అయినా కూడా తలనొప్పే అవుతుంది, ప్రతిష్ఠ పోయినట్టే అవుతుంది. అందుకని చెప్పి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కొరుగుతో తలగొక్కోవాలి అనుకోవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంత దిగొచ్చి ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేశారు కాబట్టి అడిగారు కాబట్టి మేము చేశాము అన్నట్టు ఉంటదేమోనని వాళ్ళకు అడుగో 2 అడుగులు వెనక్కేసినంత మాత్రాన ఉపయోగం లేదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎవరు ప్రశ్నిస్తే ఈ విషయం బయటకు వచ్చింది అనేది కాదు ఇక్కడ పాయింట్. అక్కడ నేరం జరిగిందా లేదా, సాక్షాత్తు చట్టాన్ని రక్షించవలసిన వాళ్ళే భక్షించారా లేదా అనేది ఇక్కడ పాయింట్. ఏమీ చెయ్యకపోతే సీసీటీవీ ఫుటేజ్ ఎట్లా మాయమవుతుంది? ఇప్పుడు అన్నమంతా సీసీటీవీ ఫుటేజ్ మాయం కనుక ఎవరు ఉంటారు మేడం? ఎవరు చేసినా సమాధానం చెప్పాల్సింది సిఐఏ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా. అవును, ఆయన చెప్పుకోవాలి. అంటే లేదండి ఎలుకలు వచ్చి కొరికేసినాయండి, లేకపోతే ఇంకోటి అయిందండి, లేకపోతే మంత్రగాళ్ళు వచ్చి తీసుకెళ్లారండి అంటే కుదరదు. ఇవన్నీ కాలక్షేపం కబుర్లు చెప్తే నడవదు. మీరు కాంక్రీట్ గా ఒక సీరియస్ ఆఫీసర్, మీరు సీరియస్ గా చెప్పాలి సమాధానం. ఏం చెప్తారో చూడాలి. ఓకే, ధన్యవాదాలు.